అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం కృష్ణరామ అనాథీనబంధురాదేగోవింద అనాథావనచంద అనాథీనబంధురాదేగోవింద అనాథీనబంధురాదేగోవింద రాధే 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 గోవింద రాధే 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 సాంబ శివ ధిమి 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 నటన శివ ధిమి 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 నటన శివ తాండవ గేలు విలాస శివ తాండవ గేలు విలాస శివ లీలా మానుష వేష శివ లీలా మానుష వేష శివ శంభో హర హర సాంబ శివ సాంబ శివ శివ లీలా మానుష వేష శివ శంభో హర హర సాంబ శివ సాంబ శివ సాంబ శివ సభాపతే పార్వతీ పతే హర మహాదేవ శివ శంకర భగవాన్ ధిమి నటన శివ ధిమి 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 నటన శివ తాండవ కేలి విలాస శివ తాండవ ఒకసారి నమ పార్వతీ పతే హర హర మహాదేవ శివ శంకర భగవానికి జయ మే కామ సమృతాం దీర్ఘామాయురస్తు నేను సమృతాం దీర్ఘామాయురస్తు ఆదిత్యాసేత దేవతాభిత్యర్థం విఘ్నస్య దక్షిణా ప్రజామే కామ సమృతాం దీర్ఘామాయురస్తు. ప్రతి సంవత్సరము లోక కళ్యాణంతో కొరకు కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ పెళ్లి చేస్తే మనము మాంగళ్యం తంతునానేన మమ బృహస్పతి రాష్ట్రం ధారయతాం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠోర్నామి శుభకే త్వమేవ సరదాం శతం మాంగళ్యం తంతునానేన మంగళదానముక్తస్తముక్తవస్తు లక్ష్మీశో భువనత్రయోనివస్తో దేవాపరిశోరగాన్ సంహారాం నివేదయామి మంగళనీరాంజన దీపం దర్శయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే లక్ష్మీం జాతవేదో మమామః తామాంగామేన కలేశో లక్షణగాలాని యస్యాం వీరన్నే అరాశం పురుషాహం महादेवी विद्महे विष्णुपत्नी धीमहि तन्नो आत्मानं जातवेदो लक्ष्मी अनगामिनी यस्यां एनन्देहम् अमश्चं पुरुषं हन्तम् गौरी स्त्री हरिचच्चकद्रु विनते स्तुतो लक्ष्मी पदे देवस्मरामि सुमूर्ते सावधाना सुमये सावधाना गायत्री वरावयं शुभ्रं शंखं चक्रधारिणं हस्तैर्वितं भजे अन्नट्టు కుడుకలంగా ఉంటారు అట్లా साक्षिन्यस्तर्वदेवता पुत्रीणां कन्यां दश पूर्वेशां दश परेशां मातृं कन्यां कनक संपन्नां वरदावरणां दास्यामि तुभ्यं ब्रह्मलोकधीशया सादल महादल पाताल सप्तलोक दिग्भागे पूर्लोक बुहद्लोक सुवर्लोक महालोक जनोलोक तप्तलोक सत्यलोक सात्विक भागे चक्रवाल शैल महामले मध्यवर्तीनां महानायकं कुबेर ईशान्य तिष्ठा दिक्पालिते
లోకాచలవలైతే వరకు బాసింగ ధారణ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దండం పెట్టుకోండి చెప్పలేయండి దోసురానే పనైయుక్తం పనైన ముఖశోభితం ఆయుర్భూతం మహాభూతం బాసింగం ప్రయచ్చనే బాసింగదానం కృత్వా అంతవీర్యస్య శ్రీమదాదినారాయణ చింతితస్య పరిమత శక్తాదిమాన మహాజలే పద్మే మహామనోమకళోక బ్రహ్మాండ నాయక వినిముక్తార్థ ఆయామి ధ్యానం సమర్పయామి ఆవామి సమర్పయామి పాదారంభయ పాద్యం సమర్పయామి నమస్కారం నివేదయామి దేవత పూజాఖ్యం కర్మ కరిష్యామః దిశాకంకణమాశ్యమలక్షితం కరం కరోమిత్రాం దంపత్య దేవత భద్రస్య దేవత రక్షాబంధనం కృత్వా రక్షిస్సదేవతాః రక్షకర్మణో భవంతు అభిరక్షन्तు దేవతా హిరణ్యపతయే నమః రక్షిస్సదేవతార్యస్య వందనం కృత్వా బృహస్పతి రక్షో దేవాయ రక్షపతి రక్షస్సదేవత రక్షకర్మణో భవంతు బ్రహ్మేంద్రగంగాధరాం రాం త్రైలోక్యగుణంబినే సర్వముకుందప్రియాం ప్రాతపక్షాయ పాదస్సదేవతాభ్యో నమః గంధం పరికల్పయామి గంధద్వారాంతరాధిష్టాం విత్తపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామి ఓపప్రవేశం నమస్కారం నివేదయామి అనేన భగవాన్ సర్వాత్మక దేవతార్యస్య శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామినే నమః వివాహ అధికారదాపరసిద్ధ్యర్థం పాదపక్ష
ఇక్కడ మా పక్కపండి అమీర్నగర్ గ్రామంలో శివాలయం శివగుట్ట పైన దాదాపు ఒక 25 నుంచి 30 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ గ్రామస్తులు అభివృద్ధి చేసి శివుణ్ణి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి భక్తుల తాకిడి చాలా ఉంది. మా పక్క గ్రామం నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ శివాలయాన్ని దర్శించుకొని ఈ శివుడి యొక్క మహత్యము భక్తులకు కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అలాగే ఈ గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున పూజలు చేస్తారు మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అమీర్నగర్ గమ్మన్నపేట గ్రామం లోపల ఉన్నటువంటి శివగుట్ట దేవాలయం యొక్క శివరాత్రి మహాశివరాత్రి జాగరణ ఉత్సవాల్లో భాగంగా నిన్నటి నుంచి రేపటి వరకు 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజు స్వామివారి యొక్క ఊరేగింపు, స్వస్తి పుణ్యావాచన కార్యక్రమం, మహాగణపతి పూజ, గౌరీ పూజ, యాగశాల ప్రవేశము, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయము గ్రామం నుండి దేవాలయం వరకు స్వామివారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమము, మరి కాసేపట్లోనే స్వామివారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలము రథహోమము, రథబలి కార్యక్రమము, రాత్రి 9 గంటలకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపటి రోజు ఉదయము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అన్నపూజ, డోలోత్సవము, అన్నదాన కార్యక్రమాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యం లోపల అంగరంగ వైభవంగా ఈ 3 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవదేవుని కృపకు పాత్ర కావాల్సిందిగా ఓం నమః శివాయ. మహాశివరాత్రి పురస్కరించుకొని ఈరోజు స్వామివారి కళ్యాణము అలాగే ఎదుర్కోలు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీక్షా స్వాములు, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే రేపటి కార్యక్రమం అయినటువంటి అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఉంటుంది. ఇట్టి కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేయగలరు. అమీర్నగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా నిన్నటి రోజున ఆడపడుచులు కలశాలతో రథానికి గంగాభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత ఆడపడుచులందరూ కలిసి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మహాయజ్ఞం కూడా నిర్వహించుకోవడం జరిగింది. నిన్నటి కార్యక్రమంలో ఈరోజు కార్యక్రమం దేవుడి కళ్యాణం గత సమయం నిర్వహించుకోవడం జరిగింది. ఎంతో చుట్టుపక్కల గ్రామాలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. చౌక్పల్లి కానీ, కోనసముద్రం కానీ, చుట్టుపక్కల నర్సాపూర్ వంటి అన్ని గ్రామాలు వచ్చి మా విలేజ్కి వచ్చి ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అలాగే నైట్కు ఈరోజు రాత్రి రథోత్సవం ఉంటుంది. ఒక 100 మంది భజన భక్తులతో కలిసి ఒక 1000 మంది ఆడపడుచులు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రేపు పొద్దున్నే 9 గంటలకు అన్నదానం కూడా ఉంటుంది కనుక చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని గ్రామ అభివృద్ధి రావు ప్రజలందరూ